నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. భారతదేశాన్ని ఎప్పటికీ మేమే పరిపాలిస్తామని ఏమీ చెప్పట్లేదు, అలా అని మేము వాగ్దానము చేయబట్టలేదు. బట్ మేము పరిపాలించినంతకాలం భారతదేశం సురక్షితంగా ఉండాలి, ఇతర దేశాల కుట్రలు కుయుక్తుల నుంచి తనను తాను రక్షించుకునే విధంగా ఒక శత్రు దుర్భేద్యమైన వ్యవస్థని మేము నిర్మించాలి. ఇది మా సంకల్పం. హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఎస్, వెరీ ట్రూ. కుట్రలు కుయుక్తులు కుతంత్రాలు నేరుగా పక్క దేశాల నుంచి బాంబుల రూపంలోనో లేకపోతే ఈ ఆయుధాల దాడి రూపంలోనో రాకెట్ లాంచర్ల రూపంలోనో అణ్వాయుధాల రూపంలో రాకపోవచ్చు, ఆలోచన విధానం ద్వారా కూడా రావచ్చు. FCRA, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, విదేశీ నిధులని సక్రమంగా స్ట్రీమ్లైన్ చేసి పర్పస్ కోసం దాన్ని పంపిస్తున్నారో ఆ పర్పస్ కోసం వినియోగం అయ్యేలాగా న్యూఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అందరూ NGOలు కూడా అక్కడే అకౌంట్ తెరవాలి. స్క్రీనింగ్ ఉంటుంది. స్క్రీనింగ్ ఉన్న తర్వాత ఆ నిధుల్ని సక్రమంగా ఎవరైతే NGOలు ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశారో వాళ్ళందరూ కూడా ఖర్చు పెట్టుకోవచ్చు. బట్ పర్పస్ ఒకటి, చేస్తున్నది ఒకటి. వస్తున్న నిధులతోటి చర్చిలు కట్టుకుంటారా, ఇతరత్ర అనాథాశ్రమాలు కడతారా, వృద్ధాశ్రమాలు కడతారా? వెల్, కట్టండి. మీరు దేనికోసం నిర్దిష్టంగా చెప్పుకున్నారో మీ బైలాస్లో మీ గైడ్లైన్స్లో చేసుకోండి. బట్ FCRA కొత్తగా అమెండ్ చేసిన ఈ బిల్లు ద్వారా చేసుకున్న అభ్యంతరాలు ఏంటి? ఉప్పు నిప్పులా ఉండే రిపబ్లికన్లు డెమోక్రట్లు కలిసి భారతదేశం మీద ఎందుకు కత్తులు నూరుతున్నారు? సింపుల్. క్రిస్టియానిటీ వ్యాప్తి కోసం, మత మార్పిళ్ల కోసం ఈ నిధులను వినియోగిస్తుండటాన్ని క్వశ్చన్ చేస్తుంది కాబట్టి భారతదేశ ప్రభుత్వం, మన దేశంలో మనం చట్టం చేసుకుంటాం. అమెరికాలో నీకు ఇష్టం లేదు కాబట్టి భారతదేశానికి చెందిన వాళ్ళని కూడా అనధికారికంగా ఉంటున్నారని పెడరెక్కలు విరిచికట్టి ఫ్లైట్లో పంపించిన ట్రంప్, మీ దేశంలో మీ చట్టం కోసం నువ్వెంత బలంగా నిలబడ్డావో మా దేశంలో మా చట్టం కోసం మేము అంతే బలంగా నిలబడతాం. బేసిక్గా ప్రపంచం మొత్తం మిగిలి ఉన్న నాన్ క్రిస్టియన్ కంట్రీ కానీ నాన్ ఇస్లామిక్ కంట్రీ కానీ ఉంటే కనుక అది భారతదేశమే, ఇండియా కాదు, భారతదేశం. అది నచ్చట్లా, డీప్ స్టేట్కి నచ్చట్లేదు. డీప్ స్టేట్ చెప్పు చేతుల్లో నడిచే అమెరికాకి నచ్చట్లా. వెంబడే అక్కడి నుంచి అగ్గి మీద గుగ్గిలంలాగా ప్రెషర్ పెట్టడం రకరకాలు. ఇప్పుడు రష్యా నుంచి చెమురు కొంటే 100% టారిఫ్ పెంచుతాం అని చెప్పేసి ఆంక్షలు విధించడం వెనక కూడా ఒత్తిడి ఇదే. ఇలాంటి ఆంక్షలు పెట్టి రేపొద్దున FCRA బిల్లు నుంచి వెనక్కి తగ్గేలాగా భారతదేశం మీద ఒత్తిడి తీసుకురావాలనేది అమెరికా ప్రయత్నం. అమిత్ షా అందుకనే చెప్పారు, మేము శాశ్వతంగా పరిపాలించకపోవచ్చు, పరిపాలిస్తామనే పరిపాలించాలనే ఒక ఆకాంక్ష మాకు లేకపోనవచ్చు, కానీ మేము పరిపాలించినంత కాలం ఖచ్చితంగా ఈ దేశం రక్షణకు సంబంధించి శత్రు దుర్భేద్యమైన వ్యవస్థను మేము నిర్మించుకుంటాం. అందులో FCRA అమెండ్మెంట్ బిల్ కూడా ఒకటి. ఒకసారి FCRA రూట్స్లోకి వెళ్దాం. ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ వారి హయాంలో, వారి ప్రధానిగా ఉన్న హయాంలోనే ఈ బిల్లుని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా దానికి రకరకాల అమెండ్మెంట్స్ మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కొన్ని అమెండ్మెంట్స్ జరిగినాయి, కానీ అవి అమలు కాల. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇది థర్డ్ టర్మ్, ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది వాళ్ళు వచ్చిన తర్వాత. దీనికి సంబంధించి ఈ అక్రమంగా ఈ నిధుల వినియోగాన్ని అరికట్టడం కోసం ఈ ప్రయత్నం అంతా చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఆ నిధులు $100 సపోజ్ ఒక NGOకి వచ్చినాయి అనుకుంటే, ఆ $100లో వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఒక చర్చి కట్టుకుంటారా? కట్టుకోండి. లేదు ఇది ఒక క్రైస్తవ వృద్ధాశ్రమమో, క్రైస్తవ శరణాలయమో, అనాథ పిల్లల కోసం నడుపుకోండి. బట్ ఆ పేరుతో మీరు చేస్తుంది ఏంటి? మత మార్పిళ్ళు. దాన్ని అరికట్టాలనేది ఈ బిల్లు ప్రధానమైన ఉద్దేశం. ఇది నచ్చదు సహజంగానే, డీప్ స్టేట్కి నచ్చదు. ప్రపంచం మొత్తం క్రైస్తవీకరింపబడిన తర్వాత అలాగే భారతదేశం మనకెందుకు కొరుకుడు పట్టలేదు. ఇలాగే దీన్ని క్రైస్తవీకరించాలని చెప్పేసి UK ప్రయత్నం చేసింది. ఇవాళ UK, యునైటెడ్ కింగ్డమ్ ఇస్లమైజ్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఇస్లమైజ్ అయిపోయింది. యూరోపియన్ యూనియన్లో చాలా దేశాలు ఇస్లామిక్ ఫండమెంటలిస్టుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. అటు ఒక పక్క వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, ఒక పక్క క్రిస్టియన్ స్టేట్ ప్రయత్నం చేస్తున్నారు. నార్త్ ఈస్ట్ని ఇక్కడి నుంచి విడగొట్టేసి, సిలిగురి అవతల నుంచి విడగొట్టేసి దాన్ని ఒక క్రిస్టియన్ స్టేట్గా చేయాలనేది డీప్ స్టేట్ ఆలోచన. మనకి మణిపూర్ నుంచి బర్మాకి అక్రమంగా ఆయుధాలు సరఫరా చేస్తూ మత మార్పిళ్లు చేస్తూ ఉన్న అతను మాథ్యూ దొరికిన తర్వాత, అతను ఎవరు? సద్దాం హుస్సేన్ని గద్దదించి అతన్ని హత్య చేసేదాకా ఆ మిషన్లో పాల్గొన్న ఒక అమెరికన్ ఏజెంట్ అతను దొరికాడు, మాథ్యూ వాండెక్. దొరికిన తర్వాత ఎవరు వచ్చారు? గోర్ వచ్చాడు. గోర్ ఎవరు? అమెరికా రాయబారి భారతదేశంలో. ఆయనకి ఈ మధ్య పెద్ద ఉద్యోగం, దక్షిణాసియా మొత్తం ఉద్యోగం అంతా కూడా అప్పచెప్పారనమాట. మొత్తం ఎక్కడ దేశాలు మన మాట వింటలేదో వెళ్ళి వాళ్ళ పేస మనిషి మన కంట్రోల్లోకి తీసుకురావాలి. అది మెయిన్ మిషన్ ట్రంప్ అతనికి ఇచ్చింది. ట్రంప్కి హెంచ్మెన్ అతను, అంతేవాసి అంటారు.
ట్రంప్ ఏం చెబితే అది చేస్తాడు. సో అతని ఆధ్వర్యంలో ఒక ప్రయత్నం జరిగింది అక్కడ. క్రిస్టియన్ స్టేట్ని ఎస్టాబ్లిష్ చేయాలనేది మాథ్యూ వ్యాన్ డెక్ ఆలోచన అయితే దానికి గండి కొట్టాయి భారత నిఘా సంస్థలు, భారత ప్రభుత్వం గండి కొట్టాయి. గండి కొట్టిన తర్వాత గోర్కి ఏం చేయాలో అర్థం కాల. అతను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన తర్వాత నేరుగా వచ్చి అజిత్ దోవల్ గారిని కలిశాడు, దండం పెట్టుకున్నాడు. అయ్యా అతను ససేమిరా వదిలేది లేదని చెప్పేశారు. మా దేశ ఆంతరంగిక భద్రతకు సవాళ్ళు విసరటానికి ఎక్కడి నుంచో వచ్చిన విదేశీ శక్తులు కుట్ర చేస్తుంటే ఖాళీగా కూర్చొని చప్పట్లు కొట్టడానికి మేము తీరిగ్గా లేము అని ఒక స్పష్టమైన హెచ్చరిక అయితే అజిత్ దోవల్ అతనికి ఇచ్చారు, గోర్కి ఇచ్చారు. గోర్ ఒక అలసిపోని శ్రామికుడు అనమాట. నిరంతరం కుట్రలు చేస్తూనే ఉంటాడు. చేయటానికి మాత్రమే అతన్ని ఇక్కడికి పంపించింది అమెరికా. సో ఇలాంటి వాళ్ళ ఆటలన్నీ కట్టించాలి అంటే ముందర ఎఫ్సిఆర్ఏని చాలా టైట్ చేయాలి. ఎఫ్సిఆర్ఏ ద్వారా ఈ ఎన్జిఓలను టైట్ చేయాలి. చాలా ఎన్జిఓలు వాళ్ళ లైసెన్సులు కోల్పోయాయి. ఈవెన్ క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ ఉన్న మిషనరీస్ ఆఫ్ చారిటీలో ఉన్న నన్స్ని వెళ్ళి కలిశాడు. ఎవరు? గోర్ వెళ్ళి కలిశాడు. గోర్ కన్నా ముందరే సెక్రటరీ ఆఫ్ స్టేట్ అమెరికా ఆయన కూడా మార్కో రూబియో కూడా వెళ్ళి కలిశాడు. ఎందుకు కలిశాడు? ఏంటి వాళ్ళ ఉద్దేశాలు ఏంటి? డిస్క్రీట్గా ఎందుకు గోర్ వెళ్ళి కలవాల్సి వచ్చింది? ఓపెన్గా వెళ్ళి మార్కో రూబియో ఎందుకు కలవాల్సి వచ్చింది? వాళ్ళ ఎజెండాని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మిషనరీస్ ఆఫ్ చారిటీని ఏమన్నా అడ్డం పెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో వాళ్ళ అకౌంట్స్ అన్నీ కూడా చేస్తున్నారు. మిషనరీస్ ఆఫ్ చారిటీ కింద 200 ఎన్జిఓలు పనిచేస్తున్నాయి. సో వీటి పుట్టుమచ్చలతో సహా అన్నీ బయటపడుతున్నాయి. కాబట్టి అమెరికా సమాజానికి బెంగ పట్టుకుంది. మన ప్రయత్నాలు, మన కుట్రలు, మన కుతంత్రాలు, మన కుయుక్తులు భారతదేశంలో నడవకుండా అడ్డుపడుతున్న భారత ప్రభుత్వం విషయంలో ఏం చేయాలి? రెజీమ్ చేంజ్ చేయాలి. రెజీమ్ చేంజ్ చేయాలంటే ఏం చేయాలి? అల్లర్లు సృష్టించాలి. సిజేపీని స్పాన్సర్ చేస్తారు, ఫండింగ్ పంపిస్తారు. మరోపక్క చైనా తన ప్రయోజనాల దృష్ట్యా చైనా కొన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఇలాంటి వాటన్నిటి దృష్టిలో పెట్టుకుని అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్య చాలా కీలకమైంది. మేము ఎల్లవేళలా భారతదేశాన్ని పరిపాలించలేకపోవచ్చు, రేపు పొద్దున అధికారంలో రాకపోనివ్వచ్చు, బట్ మేము పరిపాలించినంతకాలం ఈ దేశ రక్షణకు ఒక శత్రు దుర్భేద్యమైన వ్యవస్థనైతే మేము నిర్మించి తీరుతామని ఆ కమిట్మెంటే జాతీయవాదుల్ని ప్రభావితం చేసిన కమిట్మెంట్. సో జాతీయవాదులందరూ కూడా ఈరోజు ఎఫ్సిఆర్ఏ బిల్లు అమెండ్మెంట్స్తో వచ్చిన ఎఫ్సిఆర్ఏ బిల్లుని సమర్థిస్తున్న కారణం కూడా అదే.